చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నాకు అర్జెంటుగా బిడ్డ కావాలి మేడం. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు. వీడు రాత్రంతా వీరాంగ ప్రయత్నం చేసినా నాకు బిడ్డ పుట్టట్లేదు. చేసి చేసి వీడిది పూర్తిగా సతికల పడిపోయింది. వాడిది సతికల పడిపోయినా, లెగవకపోయినా, అసలు ఊడిపోయినా మన దగ్గర ముందుంది. మీకు IVF కావాలా, IUI కావాలా, సరోగసీ కావాలా, ఏది కావాలంటే అది చేసేద్దాం. 10 లక్షలు రెడీ చేసుకోండి. 10 లక్షలా? అంత డబ్బా? మా దగ్గర అంత డబ్బు లేదు మేడం. డబ్బులు లేవా? అయితే మీకు ఆ పుల్కా బాబానే గతి. పుల్కా బాబానా? ఆయన ఎవరు మేడం? వెనకమాల ఉన్న గోడ మీద ఉన్నాడు చూడండి. నీ దుంపాతేగా తొందరగా వెళ్ళి ఆ పుల్కా బాబాని కలు. ఎక్కువ రోజులు చెయ్యకు. చేసి చేసి నీ కాయలు జారిపోవడం తప్ప నా కడుపున ఒక్క కాయ కూడా కాయట్లేదు. నీ అమ్మ సావదెంగ మాకే, వెళ్తున్నాను. మా ఫ్రెండ్ కూడా ఇట్నే పిల్లలు పుట్టకపోతే ఆ పుల్కా బాబాని కలిసారంట. సోదిగాళ్ళ ఒక్కడే వెళ్లకుండా వెళ్ళేటప్పుడు ఆ లాయని కూడా వెంట పెట్టుకెళ్ళు. అసలు ఈ పుల్కా బాబా గాడెవడు? బిడ్డ పుట్టడం ఏందో, ఈడేందో, ఈడి కథ ఏందో ఏం అర్థం కావట్లేదు. ఏంద్రా పుల్లయ్యా ఇటొచ్చా? ఏం లేదురా, నీకు తెలియందా ఈ కష్టాలు? నీకు కూడా బిడ్డ పుట్టకపోతుంటే ఎవరో బాబాని కలిసావంట కదా, ఏందది? ఆ కథ ఏందో చెబుతామని వచ్చా. నీ పెద్ద కథరా అది. పెళ్ళిన కాడ నుంచి తిరిగిన హాస్పిటల్ లేదు, మింగిన ప్రదేశం లేదు. బెడ్రూమ్ లో మింగి మింగి కలిసి రావట్లేదని చెప్పి కిచెన్ లో మింగా, బాల్కనీలో మింగా, మింగి మింగి చిరాకి తెంగి ఈ బాబా గాని కలిసారా? ఆయన మహిమ వల్ల పుట్టిన పుత్రరత్నమే ఈడు. ఊరి 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 ఏడు చూడండి, ఏందో ఈయన చూస్తుంటే ఎంతో తేడా కొడుతుంది. ఏంటి మామ, అప్పట్లో బాగా గోడలు దూకి అలవాటు ఉందిగా, ఇప్పుడు కూడా ఏమైనా ఉందా ఏంటి? ఇంకేం దూకుతాంరా, దూకి దూకి మోకాళ్ళలో గుజ్జంతా అరిగిపోయింది. అబ్బో, ఈ బాబాగారి దగ్గర చాలా కళలు ఉన్నాయే. అవును మామ, వీడు మంచి రసికుడని విన్నా. చూద్దాంలే పదా. పుల్కా బాబా నీ పుల్కా బాబా, పుల్కా బాబా నీ పుల్కా బాబా, కుద్దని పే పిత్తిన పే ఏ నొప్పికైనా బాబా దగ్గర ముందుంది లేరా. ఏ గుద్దని పే పిత్తిన పే ఏ నొప్పికైనా. వామ్మో, ఈ బాబాగాడి ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం. వీడింకా ఆపడంట్రా. భక్తులారా, ఏది పాపం ఏది పుణ్యం? నీ పాప నీది అనుకోవటం పుణ్యం, అందరు పాపలు నాదే అనుకోవటం పాపం. దీనిని అర్థం చేసుకునే అంత జ్ఞానం మీకు లేదు కనుక మీ పాపలను నా దగ్గరకు పంపండి, అంతా మంచి జరుగుతుంది. బాబా నేను చెప్తా, బాబా నేను చెప్తా. ఏంటి పాపి, ఏంటి నీ సమస్య? స్వామి, 3 పూట్ల ఎంత మింగినా నాకు సంతాన ఫలం కలగట్లేదు. సంతాన ఫలమా? ఆహా, అయితే నువ్వు సరైన చోటుకే వచ్చావు, దిగులు పడకు. స్వామి, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఒక అమావాస్య రోజు రాత్రి నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పంపించు. స్వామి! అరే పాపి, తప్పుగా అనుకోకు, పూజ కోసం రా సుంట. ఏం పూజ? పూజ ఎగడేనా? అమావాస్య రాత్రి 2 నిమ్మకాయలు 1 మిరపకాయతో మహాయజ్ఞం చేయాలిరా. ఎండి మిరపకాయ, పచ్చిమిరపకాయ స్వామి? ఇక ఆపే, ప్రశ్నలాపి పంపించరా సుంట. ఒసేయ్, ఆ బాబాగాడు నిన్ను రాత్రికి రమ్మంటున్నాడు. చెప్పులు చెయ్యలా కొట్టి బుద్ధులకి తగిలిస్తారని చెప్పు. అంటే రేపు అమావాస్య రాత్రి పూజ కోసం రమ్మంటున్నాడు. ఇది అంతా చూస్తుంటే నాకేదో పెద్ద ప్లానింగే అనిపిస్తోంది. నువ్వు వెళ్ళు, వాడి సంగతి నేను చూస్తా. వెళ్దామా? బాబాగారు మీకోసం వేచి చూస్తున్నారు. భక్తులారా, ఇవాళ మనం ఒక పాపికి బిడ్డని ప్రసాదించబోతున్నాము. పూజ కోసం అంతా సిద్ధం చేయండి. బాధపడకండి, ఇలాంటి పూజలు బాబా గారికి కొత్త కాదు. బాబా గారు ఇలాంటి పూజలు ఎన్నో చేశారు. ఏం బాధపడకండి. రండి, తొందరగా మీ వస్త్రాలను విప్పండి. ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అరే ముసిల్నామడ్డ దొంగ బాబాగా, నీ పూజలకి ఇంకా పులి స్టాప్ పెడతాన్రా. ఇంకా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో వాడుకుంటావురా? చేస్తున్నావురా?